హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస్ లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని నా దేవుని ప్రార్థిస్తున్నా. ఇంకా మా ఇంట్లో అడేనియం చూడండి ఎంత బ్యూటిఫుల్గా పెంచుకున్నాయో, ఒకే ఒక బంచ్ లాగా అనమాట. చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. మీకు నచ్చాయా? నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఇప్పుడు కనకాంబరాల సీజన్ కదండి, మా ఇంట్లో కనకాంబరాలు ఇలా గుత్తులు గుత్తులు పూసాయి అనమాట. నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్ కనకాంబరాలు. బాగా వెయిట్లెస్గా ఉంటాయి, పెట్టుకోవడానికి కూడా అట్రాక్షన్గా ఉంటాయి, మనం దేవుని పూజకు అలంకరణ కూడా బాగుంటాయి అనేసి ఇలా వేసుకున్నాను అనమాట. నాకు కనకాంబరాలు అంటే చాలా ఇష్టం అండి. ముందైతే బాగా పూసేవి, ముందు వైపు వీధి వైపు ఉండేటివి అనమాట. అటువైపు మాకు ఇప్పుడు చెట్లన్నీ పెద్దవైపోయి ఆ చెట్ల నీడతోటి ఈ కనకాంబరాలు అన్నీ పోయినాయి అనమాట. అంటే గ్రోత్ లేకుండా అలాగా ఫ్లవర్స్ కూడా బ్లూమింగ్ కూడా వచ్చేటివి కాదు. ఎందుకంటే కనకాంబరాలకి మనకి కంటిన్యూ అట్లీస్ట్ 4 hours అయినా కూడా ఎండ ఉండాలన్నమాట. బాగా ఎండ తగిలితేనే ఈ కనకాంబరాలు బాగా పూస్తాయి అన్నమాట. అందుకోసమని మేము ఇక్కడ లోపల వైపు వేసుకున్నాం అనమాట. ఈ తులసమ్మ ఉంది కదా, తులసమ్మ కోట పక్కన ఉత్తరం గోడకు ఆనుకొని ఇలా కొన్ని కనకాంబరం చెట్లు వేసుకున్నా. ఇవి ఇప్పుడైతే బాగా పూస్తున్నాయండి, నాకు చాలా హ్యాపీ అనమాట. మీలో ఎంతమందికి కనకాంబరాలు అంటే ఇష్టం అండి? ఒకసారి నాకు ఎవరెవరికి ఇష్టమైంది చెప్పండి. ఇంకా ఇవాళ ఇది వీడియో నేను మండే మార్నింగ్ లేచి నేను ఈ ఫ్లవర్స్ అన్నీ కోసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను మండే అనుకున్నాను అనమాట, సంకల్పం చేసుకున్నా ఈ 16 సోమవారాల వ్రతం చేసుకోవాలనేసి. అందుకని ఈ ఫ్లవర్స్ అన్నీ కోస్తూ అలాగే మీకు కూడా వీడియో షేర్ చేస్తే మా ఇంట్లో ఏమేమి ఫ్లవర్స్ పూస్తాయి అనేది స్టార్టింగ్లోనే చెప్పినా కదా, నాకు అది షేర్ చేసుకోవడం ఇష్టం అనేసి. అందుకోసమని ఈరోజు వీడియో షేర్ చేస్తున్నా. అంటే చాలాసార్లు కనకాంబరాలు కోసాను కానీ ఎప్పుడు కూడా వీడియో షేర్ చేయలేదు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి, కొమ్మ కనకాంబరం ఉన్నాయి, మామూలుగా సీడ్స్తో వస్తాయి కదా, ఇప్పుడు నేను కోసేటివి అనమాట. ఇత్తనాలతో వచ్చేటువంటి కనకాంబరాలు 2 రకాలు వేస్తున్నాను. మామూలుగా అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ నేను బంతిపూలు అన్నీ వేస్తున్నా. అది కూడా ఒక షార్ట్ లాగా సంక్రాంతి ముగ్గులు వేసి బంతిపూలు కోసి పెడుతున్నట్టు పెట్టాను అనమాట. ఈ ఏరియా అంతా కూడా బంతిపూలు ఉండేటివి అనమాట. మా వారు బంతి మొక్కలు నాటితే అవన్నీ. తర్వాత నాకు కనకాంబరాలు అంటే ఇష్టం అనేసి ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, మంచి కలర్ కాంబినేషన్ కదా, బాగున్నాయి, సూపర్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఈరోజు కోసుకున్న కనకాంబరాలు అనమాట. చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా బయట వైపు కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి కూడా కోస్తాను. అయితే మా సర్వెంట్ నాకు కొన్ని పెట్టమ్మంటే తనకి కొన్ని కవర్లు వేసిస్తున్నాను అనమాట. తను కాంపౌండ్ ఇల్లు అంతా తుడిచేసింది. అదే సోమవారం వ్రతం చేసుకోవాలనుకున్నాను కదా అనేసి, సరే నాకు ఆల్రెడీ నేను కోసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఫ్రిడ్జ్లో, అవన్నీ ఉన్నాయి కదా, ఇవి కొన్ని తనకిద్దామని ఆమెకి ఇచ్చాను. ఆమె చాలాసార్లు అడిగింది, అంటే మందారాలు రోజెస్ అవి ఇస్తూ ఉంటాను, తీసుకెళ్తూ ఉంటుంది. ఈ కనకాంబరాలు మాత్రం తనకి ఇవ్వలే. సరే అడిగింది కదా అనేసి తనకి కొన్ని కవర్లు వేసి ఇంకా అంతా శుభ్రం చేస్తుంది. నేను ఈరోజు ఈవినింగ్ చేసుకోవాలనుకున్నాను. ఇది ఇలా ఉంటుందన్నమాట ముందు వైపు అంతా మాది. కాంపౌండ్ చెట్లు అన్నీ చూసారా, పచ్చపూలు అంటే సువర్ణ పుష్పాల చెట్లు, నురువహాలు, సపోటా, వాటర్ యాపిల్, మా ఇక్కడ మల్లె అన్నీ కూడా హైట్ వచ్చేసి వాటి నీడన కనకాంబరాలు సరిగ్గా రావట్లేదన్నమాట. ఇంకా తర్వాత ఆమె వెళ్ళిన తర్వాత నేను మిగిలిన ఫ్లవర్స్ అన్నీ కూడా కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఎందుకంటే పూజకు అన్నీ కావాలి కదా అనేసి ఈ అడేనియం ఫ్లవర్స్ కూడా కోసేస్తానండి. ఎందుకంటే శివయ్యకి ఇవి కూడా పెడతాము, చాలా బాగున్నాయి కదా, అన్ని ఫ్లవర్స్ పెట్టినప్పుడు ఇవి ఎందుకు పెట్టకూడదని ఇవి కూడా కోసుకున్నా. మరి పెట్టవచ్చో లేదో అయితే నాకు తెలియదు, నేనైతే కోసి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను అనమాట. సరే గుత్తులుగా కాసాయి కదా, ఇంకా 2-3 days ఉంటే అవి వడలిపోతాయండి, వాడిపోయి రాలిపోతాయి అన్నమాట. అలా ఎందుకు, వాటి జన్మ కూడా సార్థకం అవుతుంది. ప్రతి పువ్వు జడలోనో గుడిలోనో మురవాలని అంటారు కదా, పాట కూడా ఉంది కదా. సో ఈరోజు శివయ్య పూజకు అడేనియం ఫ్లవర్స్, నురుహాలు, అలాగే మా ఇంట్లో పూసిన చేమంతులు, మందారాలు, అన్ని ఫ్లవర్స్ కోసుకుంటున్నాను అనమాట. ఇవి చిన్న చిన్న చేమంతులు, చిన్న విగ్రహాలకి మన దగ్గర చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి, అలా విగ్రహాలకి
అలాగే దీపం కుందులు చుట్టు పెట్టడానికి బాగుంటాయి అన్నమాట, నాకు బాగా నచ్చుతాయి. అందుకోసమని మామూలు చేమంతులు కూడా, పెద్ద చేమంతులు కూడా ఉన్నాయి, అవి షాప్లో కొని తెచ్చి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా డెకరేషన్కి బాగుంటాయని ఇవి కూడా స్మెల్ బాగుంటాయండి. చేమంతులు కోస్తుంటే మంచి మనము చెట్టును తగిలితేనే మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో, మెరూన్ రెడ్. ఇంకా తమలపాకు చెట్లు ఉంటే తమలపాకు పువ్వులు కూడా కోసుకున్నాను అనమాట, అవి కూడా ఇంట్లోటివే. ఇలా పూజకి అన్నీ సమకూర్చుకున్నానండి. ఇంట్లో ఫ్లవర్సు, మళ్ళీ మా వారిని అడిగి బయట నుంచి పండ్లు, టెంకాయలు, పూలు కావాల్సినటువన్నీ సమకూర్చుకొని ఇవన్నీ ఇలా సర్దుకున్నా. ఇది కూడా ఒక అడేనియం చూడండి. ఇవన్నీ కూడా ఒక బాక్స్లో సర్దుకుంటున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి. ఈవినింగ్ కదా నేను చేయాలనుకున్నాను, అంటే సాయంకాలం చేస్తే చాలా మంచిదని నేను విన్నా అనమాట. సరే సాయంకాలం చేద్దాము. మామూలుగా మార్నింగు పూజ, సోమవారం పూజ కదా, అది చేసుకొని సాయంకాలము ఇంకా మనకు పుట్టమట్టితోటి శివలింగం చేసుకోవడము, ప్రసాదాలు చేసుకోవడము అన్నీ ఉంటాయి, డెకరేషన్ చేసుకోవడం అవన్నీ పనులు ఉంటాయి కదండి. అవన్నీ ఇంకెప్పటి నుంచి ఉపవాసంలో ఈవినింగ్ వరకు చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి పుట్టమట్టి మా వారు తెచ్చితే శివలింగం చేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చారు శివయ్య. నేను ఇదే మొదటిసారి చేయటము, ఎప్పుడు చేయలేదు. అందరూ చేసి పెడుతుంటారు కదా వీడియోస్లో, సరే చూసి నేను కూడా ఇలా ట్రై చేశానండి. నాకు బాగా నచ్చింది. శివయ్య ఎంత ముద్దుగా, అందంగా, చాలా బాగా కలగా కూడా వచ్చారనమాట. ఈ పుట్టమట్టి కూడా మంచి మట్టి తెచ్చారండి. మట్టి స్మెల్ అయితే నాకైతే భలే ఇష్టం అనమాట. మట్టి స్మెల్ కలుపుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. అందులో ఆ మట్టిలో మంచినీళ్ళు వేసి కలిపి చేశానమాట. ఇది విభూది వాటర్లో కలిపి ఇలా శివయ్యకు బొట్లు పెడుతున్నా. ఇది కాశీ నుంచి తెచ్చుకున్న విభూది అండి, వాటర్లో కలిపి ఇలా పెట్టి శివయ్యను అలంకరిస్తున్నా. మనం ప్రతి సోమవారము ఇలా పుట్టమట్టితో శివలింగం చేయాలని విన్నాను ఈ వ్రత కథ విన్నప్పుడు. ఇదిగోండి ఇలా డెకరేషన్ చేసుకున్నాం అనమాట. ఈ మార్నింగ్ మందారాలని మార్నింగ్ పూజకి పెట్టినట్టువి, అందువల్ల కొంచెం వాడినట్టున్నది. ఈ వీడియో నేను ఈవినింగ్ పూజ అంతా అయిన తర్వాత తీశానమాట. ఇదిగోండి గణపతి పూజ. ఇక్కడ పెట్టిన పూలు చాలా వరకు నేను అల్లినటువన్నీ ఇంట్లో పూలేనండి. కనకాంబరాలు, కాగడాలు, కనకాంబరాలు కలిపి, మందారాలు. ఆ ఎల్లో చామంతులు మాత్రం బయట నుంచి తెచ్చుకున్నాను అనమాట. ప్రశాంతంగా సాయంకాలము 6 గంటల నుంచి అన్నీ కేసరి, పంచామృతము, పండ్లు అన్నీ నా శక్తి కొలిది పెట్టుకొని ఇలా మొదటి సోమవారం పూజ అయితే బాగా పూర్తి చేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా దేవునికి సమర్పించుకొని నాకు మనశ్శాంతిగా అనిపించింది. మీరు కూడా మీ అందరికీ కూడా ఆ శివయ్య అనుగ్రహం ఉండాలని, అందరు సుఖ శాంతులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా తర్వాత మా ఇంట్లో ఓంకారేశ్వరం నుంచి తెచ్చుకున్నట్టు శివలింగానికి అభిషేకం కూడా చేసుకున్నాము. ఎందుకంటే మనం ఈ మట్టి విగ్రహానికి అభిషేకం చేయలేం కదండి, పూజలు మాత్రం చేస్తాము. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ పుట్టమట్టితో చేసిన శివలింగం చాలా బాగా వచ్చినదండి, చాలా కలగా ఉంది. నాకైతే చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించింది అనమాట. అలాగే అడేనియం ఫ్లవర్స్ కూడా చాలా కలగా ఉన్నాయి, చూసారా, బాగున్నాయి కదా. ఈ చిట్టు చేమంతులన్నీ కూడా చిన్న శివయ్యకి చుట్టూ బాగా సెట్ అయినాయి అనమాట. అలా మనం అర్చన చేసేప్పుడంతా వాడుకున్నా. ఇంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓం నమః శివాయ.